హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మరి టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ అయితే చూస్తున్నామండి. మరి ఆల్రెడీ యూనిట్ 1 పైన మనము 4 క్లాసెస్ అయితే చెప్పుకున్నాము. ఓకేనా? సో మరి యూనిట్ 2 అయితే స్టార్ట్ చేసామండి, అనాటమీ అండ్ ఫిజియాలజీ. అందులో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? యూరినరీ సిస్టమ్ కావచ్చు, మస్కులర్ సిస్టము, సెంట్రల్ నర్వ్ సిస్టము, అటామిక్ నర్వ్ సిస్టము, ఆర్గాన్స్, సెన్సరీ ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టమ్ అన్నీ కూడా ఇందులో మనము కవర్ చేయడం అయితే జరుగుతుందండి. మరి ఈ టాపిక్ పైన మనము ఖచ్చితంగా మరి 3 నుంచి 4 క్లాసులు అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతి యూనిట్ నుండి. ఓకేనా? చాలామంది మన యాప్లో మరి ఒక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్ అయితే తీసుకున్నారండి. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, మరి అంతేకాకుండా మరి ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మాకు అనేటువంటిది చాలామంది క్వశ్చన్ అండి. ఓకేనా? ఎప్పుడు కంప్లీట్ చేస్తారో యాప్లో తీసుకున్నాము మేము కోర్స్ని అని. సో గైస్, ఈ మంత్ 20 నుంచి 25 మధ్యలో మ్యాక్సిమం 100% సిలబస్ని మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. 20 నుంచి 25 మధ్య 100% మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం 10 యూనిట్స్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. ఓకేనా? 5,000కు పైగానే ఎంసీక్యూస్ అయితే అందచేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మెగా టెస్ట్ సిరీస్ 5,000కు పైగా ఎంసీక్యూస్ ప్లస్ వీటిలోనే మనకు పీడిఎఫ్ కూడా అందచేయడం అయితే జరుగుతుందండి. ఇందులో క్లాసెస్ అయితే ఉండవండి, అందరు గమనించాలి. ఇది టెస్ట్ సిరీస్. మరి ప్రారంభ ఆఫర్ అయితే 399కి అందచేసామండి. మరి విత్ ఇన్ 1 or 2 డేస్లో 499 అయితే ఇది అమౌంట్ పెరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఎవరైనా ఇప్పుడే తీసుకోవాలనుకున్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. మరి త్వరలో అయితే అమౌంట్ పెరగబోతుంది. మరి ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడము ఈ టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. మీకు ఎక్కడ కూడా ఇలాంటి టెస్ట్ సిరీస్ లభించదు. మీకు గనక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యండి, ఈ సంవత్సరం ఎలాగైనా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు, ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్న వారికి, మరి యాప్లో కోర్స్ కావాలనుకున్న వారు కామెంట్ చేయండి టెస్ట్ సిరీస్ అని. ఓకేనా? మీకు యాప్ లింక్ పంపిస్తాను, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే గైస్, మరి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. చిన్న లైక్ చేయడం ద్వారా మరింత సపోర్టివ్గా ఉంటుంది. మరికొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, విచ్ స్ట్రక్చర్ సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బాడీ? అంటే శరీరంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం ప్రధాన స్థలం ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ serves the primary site for the exchange of oxygen and carbon dioxide in the body? ఏంటండి మరి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అల్వేయోలి. ఓకేనా? అల్వేయోలి అనేటువంటిది మనమైతే చెప్పుకోవచ్చు. ఇక చూద్దామండి. అల్వియోలి, ద అల్వియోలి ఆర్ టినీ ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్ వేర్ గ్యాస్ ఎక్స్చేంజ్ అక్కర్స్. వీటినే అల్వియోలి అంటే వాయు గోనులు తెలుగులో. ఓకేనా? వాయు గోనులు. అంటే ఇక్కడే మనకు గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేయడం అయితే జరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టంలో అంటే మానవ శ్వాసక్రియ వ్యవస్థలో మరి ఈ యొక్క ఏంటి మన లంగ్స్లో ప్రాథమిక కణాలు అని ఈ యొక్క వాయు గోనులని మనము పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ ఇన్ ద సర్క్యులరీ సిస్టమ్? ఓకేనా? ఎరిథ్రోసైట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి రక్త ప్రసరణ వ్యవస్థలో? ఏంటండి మరి ఏం చేస్తాయి ఎరిథ్రోసైట్స్ అనేటువంటివి? ఆప్షన్ బి అండి, ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ని రవాణా చేస్తాయి. Erythrocytes are red blood cells primarily transport oxygen from the lungs to the body tissues. ఓకేనా?
ఊపిరితిత్తుల నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలకు ఆక్సిజన్ పంపిణీ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఎరిథ్రోసైట్స్ లేదా ఎర్ర రక్త కణాలు అని కూడా వీటిని పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ డస్ ఫిల్ట్రేషన్ ప్రైమర్లీ అక్కర్? అంటే మూత్రపిండాలలో ఫిల్ట్రేషన్ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? రేనల్ కార్టెక్స్, రేనల్ మెడుల్లా, నెక్స్ట్ గ్లోమెరులస్, నెక్స్ట్ ఉరేటా. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, గ్లోమెరులస్ అనేటువంటి ప్లేస్లో మరి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, దీన్నే మనము నేఫ్రాన్స్ అంటామండి. ఓకేనా, గ్లోమెరులస్ అంటే ఏంటి? నేఫ్రాన్స్ అండి. నేఫ్రాన్స్లో ఉండేటువంటి ప్లేస్ ఇది. ఓకేనా, ఫిల్ట్రేషన్ ప్రైమర్లీ అక్కర్ ఇన్ ద గ్లోమెరులస్ ఇన్ ఎ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ విత్ ఇన్ ద నెఫ్రాన్లో ఉండేటువంటి అతి చిన్న నిర్మాణాలు. ఓకేనా, మూత్రపిండ నాళికలు అంటాము. సో దాంట్లో ఈ యొక్క వడపోత ప్రక్రియ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది డయాఫ్రమ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్? డయాఫ్రమ్ చూద్దాం. డయాఫ్రామ్. సో శ్వాసకోశ వ్యవస్థలో డయాఫ్రామ్ యొక్క ప్రాథమిక పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి ఈ యొక్క డయాఫ్రామ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు ఫెసిలిటేట్ బ్రీతింగ్, శ్వాసక్రియను జరిగేలా చూస్తుంది ఈ యొక్క డయాఫ్రామ్. చూద్దాం. ద డయాఫ్రామ్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్స్ టు ఫెసిలిటేట్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకోవడంలో ఈ యొక్క డయాఫ్రామ్ అనేది సహాయపడుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలోస్ ఫర్ ద గ్రేటెస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అత్యధిక కదలికలను అనుమతించే జంటలు ఏవి? ఏంటండి అవి? హింగ్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, పైవోట్ జాయింట్, సాడిల్ జాయింట్. ఏ జాయింట్ అండి అత్యధిక మోషన్ అంటే మనకు కదలికలకు కారణమయ్యేటువంటి జాయింట్? ఆప్షన్ బి అండి, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ లైక్ ద హిప్ అండ్ షోల్డర్ అలో ఫర్ రొటేషనల్ మూమెంట్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది లివర్ ఇన్ ద బాడీ? మానవ శరీరంలో లివర్ యొక్క ప్రాథమిక కర్తవ్యము ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్, ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్, సార్టింగ్ ఫ్యాట్, అబ్జార్బింగ్ న్యూట్రియంట్స్. ఏం చేస్తుంది లివర్ మరి? ఆప్షన్ బి అండి, ఫిల్టరింగ్ బ్లడ్ అండి. బ్లడ్ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది, వడపోత పోస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ద లివర్ ఫిల్టర్స్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ హెల్ప్స్ ఇన్ మెటబాలిజం. ఎందులో సహాయపడతాయండి? సో మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి మలినాలను వడపోత పోయడంలో ఇవి సహాయపడుతుంది. అంటే మన రక్తంలో ఉన్నటువంటి యూరిన్ ఇది తీసివేస్తుందండి. ఓకేనా, యూరిన్ని తీసివేసి మరి మూత్రపిండాల ద్వారా యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి విసర్జింపచేసే అవయవము లివర్. ఓకే, నెక్స్ట్, విచ్ స్ట్రక్చర్ కనెక్ట్స్ మజిల్ టు బోన్స్? కండరాలను ఎముకలతో కలుపుతున్న నిర్మాణము ఏది? ఏం నిర్మాణం కలుపుతుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టెండాన్ అంటారు దీన్ని. ఓకే, టెండాన్ ఏం చేస్తుంది ఇది? విచ్ స్ట్రక్చర్ అంటే ఇట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్స్. ఓకే, ఇట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్స్. టెండాన్స్ ఆర్ ఫైబ్రోస్ కనెక్టివ్ టిష్యూస్ దట్ అటాచ్ మజిల్ టు బోన్స్. టెండాన్లు కండరాల ఎముకలను అనుసంధానించే ఫైబ్రాస్ కనెక్టివ్ టిష్యూస్ అయితే మనము చెప్పుకోవచ్చు, ఫైబ్రాస్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ సిగ్నల్స్? న్యూరాన్ యొక్క ఏ భాగం సంకేతాలను అందుకోవడానికి బాధ్యమైనది? విచ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ సిగ్నల్స్ అండి? ఆక్సాన్, డెండ్రాయిడ్, మైలిన్, స్ట్రేత్ అండ్ సినాప్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డెండ్రాయిడ్స్. ఓకే, నాడికణ నిర్మాణంలో చూసినట్లయితే ఆక్సాన్లు ఉంటాయి, డెండ్రాయిడ్స్ ఉంటాయి. మనము
దీంట్లో మరి డెండ్రాయిడ్స్ అనేటువంటివి మనము ఏదైనా ఏదైనా చర్యకు ఫర్ ఎగ్జాంపుల్ చలి ఉందండి, చలికి మనం స్పందించినప్పుడు ఆ స్పందించినటువంటి సమాచారాన్ని మెదడుకు చేరవేయడంలో ఇవి సహాయపడతాయి. ఓకేనా, నాడీ కణాలు అంటారండి వీటిని. ఓకే, గమనించాలి. డెండ్రాయిడ్స్ ఆర్ ద extensions of a neuron that receive signals from other neurons. Important. Which hormone regulates blood calcium levels? రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఏది? విచ్ హార్మోన్ అండి? ఇన్సులిన్, నెక్స్ట్ కాల్సిటోనిన్, నెక్స్ట్ కార్టిసాల్, థైరాయిడ్ హార్మోన్. ఆప్షన్ బి అండి, కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తుందండి? ఇట్ విల్ రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సింపథెటిక్ నర్వ్ సిస్టమ్? ఓకేనా, సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అంటే సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ డ్యూరింగ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. ఒత్తిడి పరిస్థితుల్లో సింక్రోనస్ నర్వస్ సిస్టమ్ యొక్క పాత్ర ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం చేస్తుందండి మరి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఇంక్రీజెస్ హార్ట్ రేట్, అంటే హృదయ స్పందనను ఇది పెంచుతుందండి. ఓకేనా, హృదయ స్పందనను పెంచుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? వాట్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? ఏంటండి? స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్, ప్యాంక్రియాస్. ఆప్షన్ బి అండి, స్మాల్ ఇంటెస్టిన్. అంటే మనం తిన్న ఆహారంలోని పోషకాలను శోషించుకునేటువంటి భాగము చిన్న ప్రేగులు. ఓకే, స్మాల్ ఇంటెస్టిన్. The small intestine is the primary site where nutrients are absorbed in the blood stream. Important. Next one. Which part of the brain regulates body temperature? శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మెదడులోని ఏ భాగం సహాయపడుతుందండి? థాలమస్, హైపోథాలమస్, సెరిబెల్లం, మెడ్యులా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైపోథాలమస్. ఓకే, ఇంపార్టెంట్. The hypothalamus regulates body temperature and other homeostatic functions. Okay. Next one. What is the main function of the spleen in the immune system? ఇమ్యూన్ వ్యవస్థలో స్ప్లీన్ యొక్క ప్రధాన కర్తవ్యము ఏంటి? ఏం చేస్తుందండి ప్లీహము? ప్రొడ్యూసింగ్ హార్మోన్స్, ఫిల్టరింగ్ బ్లడ్, స్టోరింగ్ కాల్షియం, ప్రొడ్యూసింగ్ బాయిల్. ఏం చేస్తుంది ప్లీహము? ఆప్షన్ బి అండి, ఫిల్టరేటింగ్ ఆఫ్ బ్లడ్. ద స్ప్లీన్ ఫిల్టర్స్ బ్లడ్ అండ్ హెల్ప్ టు రిమూవ్ ఓల్డ్ ఆర్ డ్యామేజ్డ్ రెడ్ బ్లడ్ సెల్స్. అందుకే మనము ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక, గ్రేవ్ యార్డ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాము. అంటే ఆఫ్టర్ 28 days, అంటే ఎర్ర రక్త కణాల యొక్క కాల వ్యవధి ఎంత? వాటి యొక్క జీవితకాలం 120 days కదా. 120 days అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు అన్నీ కూడా వెళ్ళి ఈ యొక్క ప్లీహంలో మరణించడము జరుగుతుంది. ఇంపార్టెంట్. అందుకే ఇది ప్లీహం రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది మరియు పాత ఎర్ర రక్త కణాలను శ్మశాన వాటికగా ఉపయోగించి మరి నష్టం చెందిన ఎరుపు రక్త కణాలను తొలగించడంలో సహాయపడతాయి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మజిల్ టిష్యూ ఈజ్ ఇన్వాలంటరీ అండ్ ఫౌండ్ ఇన్ ద వాల్ ఆఫ్ ఆర్గన్స్? ఏ రకమైన కండరాలు టిష్యూ స్వయం చాలకంగా ఉంటుంది మరియు అవయవాల గోడల్లో ఇది ఉంటుంది? ఎందులో అండి? కార్డియాక్ మజిల్, స్కెలెటల్ మజిల్, స్మూత్ మజిల్, ఎపిథెలియల్ టిష్యూ. ఆప్షన్ సి అండి, స్మూత్ మజిల్. ఓకే, స్మూత్ మజిల్. చూద్దాం వివరాలు. స్మూత్ మజిల్ ఈజ్ అ ఇన్వాలంటరీ అండ్ కంట్రోల్ మూమెంట్స్ ఇన్ ద వాల్ ఆఫ్ హెలో ఆర్గాన్స్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్? రక్తంలో రక్తం గడ్డగట్టడానికి ప్రధాన బాధ్యతమైన భాగం ఏది? విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ద ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్?
ఆన్సర్ ఆప్షన్ డి ప్లేట్లెట్స్ అండి. రక్తం గడ్డగట్టడంలో ఏవి సహాయపడతాయి? ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఆర్ సెల్ ఫ్రాగ్మెంట్స్ దట్ ప్లే ఏ కీ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషించే కణాల ముక్కలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హైపోథాలమస్ ఇన్ రెగ్యులేటింగ్ హంగర్ అండ్ థర్స్ట్? ఓకే, ఆకలిని మరియు దూపని అంటే థర్స్టీని హైపోథాలమస్ యొక్క కారణం ఏంటి? ఏం చేస్తుంది? ప్రొడ్యూసింగ్ హార్మోన్స్, సెండింగ్ సిగ్నల్స్ టు ద స్టమక్, మెయింటైనింగ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ ఆప్షన్ డి అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్. హైపోథాలమస్ ఏం చేస్తుందండి? ప్రొడ్యూసింగ్ హార్మోన్స్. ఓకేనా, ఆకలిని మరియు తాగడానికి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హైపోథాలమస్ ఇన్ రెగ్యులేటింగ్ హంగర్ అండ్ థర్స్ట్? ఇవి రెండింటిని కూడా నియంత్రించడానికి హార్మోన్స్ విడుదల చేస్తాయి. సెండింగ్ సిగ్నల్స్ టు ద స్టమక్, మెయింటైనింగ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. ఇంపార్టెంట్, అన్నీ సరైనవి. చూద్దాం. The hypothalamus regulates hunger and thirst by producing hormones and sending signals. Next one. What structure in the ear is responsible for maintaining balance? శరీర సమతుల్యతను నిర్వహించడానికి చెవిలో బాధ్యత వహించే నిర్మాణం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, శరీరము మనము ఇలా స్టేబుల్గా నిల్చున్నామంటే దానికి కారణం ఏంటండి? చెవి అండి. మన చెవిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన భాగము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సెమీ సెక్యులర్ క్యానల్స్ అంటారండి. ఓకే, సెమీ సర్క్యులర్ క్యానల్స్. ఏంటది? సెమీ సర్క్యులర్ క్యానల్స్ అంటే ఇవి మనము ఎగ్జాక్ట్లీ నిల్చుకోవడానికి సహాయపడతాయి. ఓకేనా, అందుకే కొంచెం డ్రింక్ చేసిన వారిలో, ఆల్కహాలిక్స్ పర్సన్స్లో ఇది కరెక్ట్ వర్క్ చేయదండి. ఈ ఆల్కహాల్ అనేది ఈ యొక్క సెమీ సర్క్యులర్ క్యానల్స్ పైన ప్రభావం చూపించి అటు ఇటు కదిలేలా చేస్తాయండి. కదిలేలా చేసినప్పుడు ఏమవుతుంది? డ్రింక్ చేసిన వారు కూడా ఎవరో ఊపినట్టు వారిని బాగా ఊగుతారండి. ఓకేనా, తిప్పుతుంది మొత్తం వారికి. సో దానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు, సెమీ సర్క్యులర్ క్యానల్స్. ద సెమీ సర్క్యులర్ క్యానల్స్ హెల్ప్ టు మెయింటైన్ బ్యాలెన్స్ అండ్ స్పాటియల్ ఓరియంటేషన్. చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ స్టోర్ ఫ్యాట్ ఇన్ బాడీ? శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి ఉపయోగించే కనెక్టివ్ టిష్యూ ఏది? శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి ఉపయోగించే కనెక్టివ్ టిష్యూ ఏంటండి అది? ఆప్షన్ బి, అడిపోస్ టిష్యూ. ఓకే, అడిపోస్ టిష్యూ లేదా అడిపోస్ కణజాలము. అడిపోస్ టిష్యూ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ దట్ స్టోర్ ఫ్యాట్ అండి. ఓకేనా, ఏం చేస్తుంది? ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుందండి. ఓకే, కొవ్వు పదార్థాలను స్టోర్ చేసుకుంటుంది. ఇట్ స్టోర్ ఫ్యాట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? డైజెస్టివ్ సిస్టంలో ప్యాంక్రియాస్ యొక్క పాత్ర. ప్రొడ్యూసింగ్ బాయిల్, ప్రొడ్యూసింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, అబ్జార్బింగ్ న్యూట్రియంట్స్, ఫిల్టరింగ్ బ్లడ్. ఏం చేస్తుంది? ఆప్షన్ బి అండి, ప్రొడ్యూసింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఏంటండి? ప్రొడ్యూసింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. చూద్దాం. The pancreas produces digestive enzymes to help to break down food in the small intestine. చిన్న ప్రేగుల్లో మరి మనం తిన్నటువంటి ఆహారాన్ని విడగొట్టి దాన్ని మరి జీర్ణం చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, which part of the brain is responsible for coordinating voluntary movements? స్వయం చాలక కదలికలను సమన్వయపరచడానికి లేదా సమన్వయించడానికి మెదడులో ఏ భాగము బాధ్యమైనదిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సెరిబెల్లం. ఓకే, సెరిబెల్లం ఇంపార్టెంట్. చూద్దాం. The cerebellum is responsible for coordinating and regulating voluntary muscle movements. ఓకే, వాలంటరీ మజిల్ మూమెంట్స్ని కోఆర్డినేట్ చేయడంలో మరి సెరిబెల్లం అనేది తన యొక్క పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆస్టియోబ్లాస్ట్? ఆస్టియోబ్లాస్ట్ ఇన్ ఏ బోన్ ఫార్మేషన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆస్టియోబ్లాస్ట్? ఎముకల నిర్మాణంలో ఆస్టియోబ్లాస్ట్ యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తాయండి ఇవి? ఆప్షన్ బి అండి, ఫార్మింగ్ న్యూబోన్ మ్యాట్రిక్స్.
సో గైస్ ఇది ఒక అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫార్మసిస్ట్ స్టూడెంట్కి చాలా రేర్గా ఉంటుందండి సబ్జెక్ట్. అందరికీ కూడా కొత్తగా అనిపిస్తుంది ఇది, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫార్మస్యూటికల్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అయితే ఆల్మోస్ట్ తెలుసుంటాయి, చదువుతారు కాబట్టి. కానీ ఈ యొక్క అనాటమీ అండ్ ఫిజియాలజీ మాత్రము చాలా అంటే తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? యా. విచ్ ఆర్గన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫికేషన్ ఇన్ ద బాడీ? శరీరంలో విషాకృతిని తొలగించడంలో ప్రధాన బాధ్యత వహించే అవయవం ఏంటి? ఏ అవయవం విషాన్ని తొలగిస్తుందండి? అంటే పాయిజనస్ థింగ్స్ని. యా. ఆప్షన్ బి అంటే లివర్ అండి. లివరే మన రక్తంలో ఉన్నటువంటి మలినాలను, విషపూరితమైన మలినాలను ఫిల్టర్ చేసి, సో ఫిల్టర్ అయినటువంటి అంటే రక్తాన్ని ఫిల్టర్ చేసి మలినాలను బయటికి పంపించేస్తుంది. ఓకే. The liver detoxifies a harmful substance and metabolize drugs. Okay. Next, what is the primary function of the small intestine digestion? అంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగుల యొక్క పాత్ర ఏంటి ఆహారము జీర్ణం అవ్వడంలో? ఏం చేస్తుందండి? అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండి. మనం తిన్న ఆహారంలోని పోషక పదార్థాలన్నింటినీ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంపార్టెంట్. The small intestine is mainly responsible for absorbing nutrients and digested food. Next, which component of the nervous system is responsible for voluntary actions? Okay, which component of the nervous system is responsible for voluntary actions? Answer option A and is central nervous system. Central nervous system. The central nervous system coordinates a voluntary action through the brain and a spinal cord. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు మరియు మెడుల్ల ద్వారా స్వయంచాలక చర్యలను సమన్వయిస్తుంది. ఇంపార్టెంట్. మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ రెండూ కూడా వెన్నుపాముతో అటాచ్ అయి ఉంటాయండి. ఓకేనా? కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటాం దీన్నంతా కలిపి. ఇంపార్టెంట్. What is the structure in the respiratory system provides a food from entering the trachea? అంటే శ్వాసకోశ వ్యవస్థలో ఆహారాన్ని ట్రాకియాలోకి వెళ్ళకుండా ఆపే నిర్మాణం ఏది? అంటే మనం తిన్న ఆహారము ఆహార వాహికలోనికి మాత్రమే వెళ్ళాలండి. కొన్నిసార్లు సరాన పడుతుందండి మనకి కదా, మన తెలంగాణ భాషలో సరాన అంటాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? మనం తిన్న ఆహారము వాయునాళంలోకి వెళ్తుందండి. ఓకేనా? వాయునాళంలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతుంది. మరి అలా వెళ్ళకుండా ఆహారాన్ని ఆపేటువంటి నిర్మాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లార్నెక్స్. లార్నెక్స్. ఓకే, చూద్దాం. సో లారెన్స్ అని కూడా అంటారండి. లార్నెక్స్ కంటైన్ ద ఎపిగ్లోటిస్ విచ్ కవర్స్ ద ట్రాచియా డ్యూరింగ్ సాల్వింగ్. ఓకే, షాలోయింగ్ అంటే మనం మింగుతున్నప్పుడు ఇది అడ్డుపడుతుందండి, కొండ నాలుక. ఓకేనా? లారెన్స్ అంటారు దీన్ని. సో ట్రాకియాను కప్పివేస్తుంది, ఎపిగ్లోటిస్ను కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ క్లాసెస్ కోసం మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టెస్ట్ సిరీస్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే ఈ యొక్క కాస్ట్ 499 అయితే అవ్వబోతుందండి. కాబట్టి వెంటనే తీసుకోండి, 399 ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.